పూరా లోకల్. సో ప్రస్తుతం మనతో పాటు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సమయంలో ఇప్పుడు బీజేపీ నుంచి ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ అంటారు? ఆల్రెడీ మేము 2 months నుంచి గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులందరూ గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి కార్యకర్తలు, డిస్ట్రిక్ట్ స్థాయి కార్యకర్తలు అందరూ కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 8 జిల్లాల కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క డివిజన్లో 2 జిల్లాలు చొప్పున వెళ్ళి ఇంటింటి ప్రచారం చేయబోతున్నాం. సో ఇప్పటివరకు కూడా బీజేపీ పైన ప్రజల స్పందన ఏ విధంగా కొనసాగుతుంది అంటారు? అంటే ఇప్పటివరకు పోటీ ఉన్నదంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ వచ్చారు. బీజేపీ ఏ విధంగా కొత్త కార్యాచరణ మొదలు పెడుతుంది? ప్రజల స్పందన ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు 11 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా చూసుకున్న వర్షాలకే కారణం డ్రైనేజ్ పొంగి పొరడం చూడడం జరిగింది, జనాలు చూడడం జరిగింది. అందులో తర్వాత మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజన్లోకే మాట్లాడుకుంది. ఈ డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి కూడా రాలేదంట. వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ అనుచరులకే రావడం జరిగింది అని చెప్పేసి స్థానికులే చెప్తున్నారు. సో మనము పెద్దగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ సంగతి తెలిసిందే, 6 గ్యారంటీల మీద ఇప్పటివరకు దాని గురించి మాట లేదు. సో దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఇస్తానగా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 2500 కానీ, పెన్షనే కానీ, స్కూటీలే కానీ, ఇవి ఏవి కూడా వాళ్ళకి ప్రజలకు వచ్చింది లేదు. అట్లనే కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం కూడా ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఏవి అందుబాటులో రాలేదు కాబట్టి వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద ఉన్నారు కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే పథకాలు అనేవి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ పైన ప్రభావం చూపుతాయంటారా? డెఫినెట్గా చూపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ కూడా నిన్న మొన్న చూసుకున్నట్టయితే జిఎస్టీ నిత్యావసర సరుకుల మీద కూడా జిఎస్టీ చాలా శాతం ఆల్మోస్ట్ 0%కి కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ముందు అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ముందు ముద్రా లోన్సే కానీ ఏవైతే ఇవి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ కూడా ప్రభావం దీనిపైనే ఉండి మేము అధ్యక్షతగా మెజారిటీతో గెలుస్తామని మాత్రం మాకు నమ్మకం. బీజేపీకి పోటీగా ఏది ఉంటుంది అంటారు? ఏ పార్టీ? మాకు ఏ పార్టీ పోటీ లేదు, మాకే పోటీ, మేమే సాటి. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్గా ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పూజకు పనికిరాని ఫ్లవర్ అంటూ దానికి బండి సంజయ్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. పువ్వు మెల్లమెల్లగా లేస్తుంది, లేచినప్పుడు మాత్రం దాన్ని ఎవరు తట్టుకోలేరు అని కూడా చెప్పడం జరిగింది. వారి నినాదంగానే మేమందరం కూడా ఆయన రోజు ఒక కమెంట్ పిచ్చి కమెంట్ చేస్తారు. అట్లాంటి కమెంట్కి మేము అంత చీప్ కమెంట్స్కి మేము రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. మాది సిద్ధాంతాలు గల పార్టీ కాబట్టి మా హుందాతనం మాకుంది, మాకు ప్రజలు బలం మాకుంది కాబట్టి అట్లాంటి చీప్ వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన పని మాకు. మొత్తానికి రేపటి నుంచి క్యాంపెయిన్స్ అనేవి వ్యాప్తంగా ఇక్కడ ఆల్రెడీ మహిళా మోర్చా నుంచి నిన్నటి నుంచే క్యాంపెయినింగ్ చేయడం స్టార్ట్ అయింది. నిన్న బూత్ వారీగా నేనే స్వయంగా 371, 372 స్టార్ట్ చేశాము. ఈరోజు కూడా మళ్ళీ సాయంత్రం కూడా 2-3 బూత్స్ కలిపి చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఎర్రగడ్డలో స్టార్ట్ చేశారు. ర్యాలీ రూపంలో మేము కొన్ని బూతులు కూడా తిరిగేసి రావడం జరిగింది. సో ఈ రోజు నుంచి ప్రతి డివిజన్లో ఫుల్ ఫ్లెడ్జ్ క్యాంపెయినింగ్. ఇది లేట్ అయిందని అనిపించలేదా? అభ్యర్థులు మిగతా పార్టీలన్నీ కూడా చాలా తొందరగా ఖరారు చేశారు, బీజేపీ ఇంత లేట్గా చేసింది, ఇంకెప్పుడు క్యాంపెయిన్స్ చేస్తుంది అనే ఒకటి ఉందన్నమాట. మేము లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామన్నమాట. సో ఎంత లేట్ అయినా ముందు మాదే ఉంటుంది, మీరు అది రాసి పెట్టుకోండి.